పత్రిక బైబిల్ ఉన్నవాళ్ళు బైబిల్ తెరవండి. యోధా పత్రిక ప్రకటన గ్రంథం ముందు పేపర్, ఒక పేపర్ మాత్రం ఉంటుంది, ఒక అధ్యాయం. మొదటి వచనం, మొదటి అధ్యాయము 12వ వచనం. ఒక అధ్యాయం ఉంటుంది కనుక 12వ వచనం. మీరు నిర్భయముగా ప్రేమ విందులో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములు, నిర్జల మేఘములు, వర్షం లేని మేఘములుగాను, కాయలు రాలి ఫలము లేక రెండు మార్లు చచ్చి వేళ్లతో పెళ్లగించబడిన చెట్లుగాను. అయిపోయిందా వచ్చిన? వేళ్లతో పెళ్లగించబడిన చెట్లుగా ఉన్నారు. యోధా పత్రికలో ఎవరి గురించి వ్రాయబడిందంటే భక్తిహీనుల గురించి వ్రాయబడింది. ఎవరి గురించి రాయబడింది? కొంచెం నోరు తెరవండి. ఎవరి గురించి రాయబడింది? భక్తిహీనుల గురించి యోధా పత్రికలో రాయబడింది. ప్రార్థన చేసే దేవుని పిల్లలుగా ఉన్నవారు భక్తి చేయని వాళ్ళని గుర్తించాలి. ప్రార్థన చేసే దేవుని పిల్లలు భక్తిహీనులుగా ఉన్నవాళ్ళు ఎవరో మీరు గుర్తించాలి. ఇక్కడ వాళ్ళు ఎలా ఉన్నారో రాయబడి ఉంది. భక్తిహీనులు ఫలము లేని చెట్టు వలె ఉన్నారు. ఎట్లా ఉన్నారంట? ఫలము లేని చెట్ల వలె ఉన్నారు. భక్తి చేసేవాళ్ళు ఫలాలు కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైన ఫలాలు కలిగి ఉండాలి. భక్తి చేసేవాళ్ళు తన ప్రార్థన ద్వారా ఆత్మీయంగా ఫలాలు కలిగిన వారుగా ఉండాలి. ఒకవేళ నీవు ఎన్నాళ్ళు ప్రార్థన చేసినా ఫలము లేని జీవితం కలిగి ఉన్నావు అంటే నువ్వు ఆలోచన చేసుకోవాలి. నీ ద్వారా ఫలము లేదు, ఫలించటం లేదు, ఫలము లేదు, ఫలించటం లేదు అంటే నీ దగ్గర ఏమేమి లేవంటే వాక్యం ధ్యానం చేయటం లేదు, ప్రార్థన చేయటం లేదు, ప్రభుతో గడపటం లేదు, మోకరించటం లేదు, దేవునితో నీకు సంబంధం లేదు కనుక నీవు ఫలించని వ్యక్తిగా, ఫలము లేని వ్యక్తిగా ఉంటావు. భక్తిహీనులు ఎలా ఉన్నారంటే ఫలము లేని చెట్టు వలె ఉన్నారు. ప్రార్థన చేసే దేవుని పిల్లలుగా ఉన్న మీరు ఏమి గమనించాలంటే భక్తిహీనులు ఎలా ఉంటారో నువ్వు గమనించాలి. ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా ఫలము లేనట్లుగా బ్రతుకుతూ ఉంటారు. బైబిల్ చెబుతుంది, దేవుని యొక్క ధర్మశాస్త్రమందు ధ్యానించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు వలె ఆకు వాడక తన కాలమందు ఫలాలిస్తాడు. ఫలాలిచ్చే చెట్టు ఒకటి ఉంది, ఫలాలు ఇవ్వని చెట్టు ఒకటి ఉంది. ఫలాలు ఇవ్వని చెట్టుని ఏమన్నా భక్తిహీనులు అన్నారు, ఫలాలు ఇచ్చే చెట్టుని ఏమన్నా భక్తి కలిగిన వారు అన్నారు. మరి నీవు ఎన్ని సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తున్నావో, ఎన్ని సంవత్సరాల నుండి ప్రభువుని వెంబడిస్తున్నావో, ఎన్ని సంవత్సరాలైందో నువ్వు మారు మనసు పొంది బాప్తిజం పొంది ఎన్ని సంవత్సరాలైందో నువ్వు రక్షింపబడ్డానని చెప్పుకుంటా
ఎన్ని సంవత్సరాలు అయిందో నువ్వు బైబిల్ తెరిచి, బైబిల్ మోసుకోవటం వెళ్ళటం వేరు, బైబిల్ తెరిచి చదవటం వేరు. మోసుకొని వెళ్ళటం ఏముంది? బడికేరి పిల్లల పుస్తకాలు మోసుకెళ్తున్నారు, వాడు తెరుస్తున్నారు, నువ్వేమో బైబిల్ మోసుకొస్తున్నావు తెరవటంలా, అంతే తేడా. అందుకంటే తేడా పెద్ద విశేషమేమీ లేదు. ప్రార్థన చేసే నీ జీవితంలో ఫలము లేని విధంగా నువ్వు బ్రతుకుతున్నావంటే, ప్రార్థన చేసే నీ జీవితంలో అసలు ఫలాలు లేని వ్యక్తిగా నువ్వు బ్రతుకుతున్నావంటే నువ్వు జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. నువ్వు భక్తి చేస్తున్నావా, భక్తి చేయటం లేదా, నీ అందరికి నువ్వు ఆలోచన చేయాలి. బైబిల్ ఏం చెబుతుందో ఈ రోజు నేను స్పష్టంగా కొన్ని మాటలు చెబుతాను, జాగ్రత్తగా వినండి. భక్తిహీనులు ఫలము లేని చెట్టు వలె ఉన్నారు అన్నాడు యోధా పత్రికలో. ఇదే భక్తిహీనుల గురించి మాట్లాడుతూ ఇదే యోధా పత్రికలో 1వ అధ్యాయం ఒక పేపర్ ఉంది కనుక 10వ వచనంలో వాళ్ళు ఎలా ఉన్నారంటే మృగములను పోలి ఉన్నారు. ఎలా ఉన్నారంట? మృగాలులాగా ఉంటారు. మృగము వేరు. భక్తిహీనులు ఎలా ఉన్నారంటే మృగాల వలె ఉంటారు. వాళ్ళకి భక్తితో సంబంధం లేదు, వాళ్ళు మృగములను పోలిన వారుగా ఉంటారని యోధా పత్రిక 1:10 రాయబడి ఉంది. యోధా పత్రిక 1:12 ఏం రాయబడిందంటే భక్తిహీనుడు దొంగ మెట్టవలే ఉండును. అండర్లైన్ చేసుకోవాలి మీరు. భక్తిహీనుడు ఎలా ఉంటారంటే దొంగ మెట్టవలే ఉండును. అక్కడే రాయబడిందంటే భక్తిహీనులు నిర్జల మేఘమును పోలి ఉన్నారు అన్నాడు. నేను 3 మాటలు చెప్పాను. భక్తిహీనులు ఎలా ఉన్నారంట? ఒకటి మృగం వలె ఉన్నారు, రెండోది ఎలా ఉన్నారు? దొంగ మెట్టవలే ఉన్నారు, మూడవది భక్తిహీనులు ఎలా ఉన్నారంటే నిర్జలమైన మేఘములాగా ఉన్నారు. నిర్జలమైన మేఘం అంటే ఆ మేఘం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. మేఘము వర్షించాలి. నిర్జలమైన మేఘములో వర్షం ఉండదు, తడి ఉండదు, తడి లేని జీవితం. నిర్జల మేఘం, ఆ మేఘం వల్ల ఉపయోగం ఏమి రైతుకి లేదు. బాగా మబ్బు పట్టుకొచ్చింది, పంటకి ఏమన్నా వర్షం కావాలి, కాలంలోనే నీళ్లు లేవు, బాగా పట్టుకొస్తే ఇంకేముంది, ఇక కొమ్మరిచ్చింది అనుకున్నావు, అది ఏమన్నా నిర్జల మేఘం దాటి వెళ్ళిపోయింది. ఏమైపోయింది? అది దాటి వెళ్ళిపోయింది. నిర్జల మేఘం వల్ల రైతుకు ఉపయోగం ఉండదు, పంటకు ఉపయోగం ఉండదు, పొలానికి ఉపయోగం ఉండదు, దేశానికి ఉపయోగం ఉండదు. నిర్జల మేఘము వలన ప్రజలకు ఉపయోగం ఉండదు. 3.5 సంవత్సరాలు మేఘం నిర్జల మేఘంగా ఉంది. 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షము పడని మేఘములాగా ఉంది. 3.5 సంవత్సరాలు మేఘము వర్షించకపోతే కరువులు వచ్చినాయి. నిర్జల మేఘం వలన ఉపయోగం లేదు. భక్తిహీనులు ఎలా ఉంటారంటే నిర్జల మేఘములాగా ఉంటారు, దొంగ మెట్ట వలె ఉంటారు, మృగము వలె ఉంటారని యోధా పత్రికలో రాయబడింది. ఇది చిన్న పత్రిక. ఈ చిన్న పత్రికలో 2 తెగల ప్రజల గురించి చెప్పారు. ఒకటి భక్తి చేసేవాళ్ళు, 2 భక్తి చేయని వాళ్ళు. భక్తి చేసేవాళ్ళు భక్తి చేయని వారు ఎవరినో గుర్తుపట్టాలి. భక్తి చేసే నీవు భక్తి చేయని వారితో నీ సహవాసం ఉండకూడదు, నీ స్నేహం ఉండకూడదు. భక్తి చేసే నీవు భక్తి చేయని వారి యొక్క పనుల వైపు నువ్వు చూడకూడదు. భక్తి చేసే నీవు భక్తి చేయని వారి వైపే నువ్వు చూడకూడదు. చూస్తే ఏమవుతావు అంటే విశ్వాసంలో బలహీనమైపోతావు. ఆళ్లే బాగుంటారు, భక్తి చేయకపోయినా ఆళ్లే బాగా ఉన్నారు, ఆళ్లే మరి చాలా ఆశీర్వాదకరంగా ఉన్నారని నువ్వు మోసపోతావు. అలాగే బైబిల్లో ఒక వ్యక్తి మోసపోయాడు. 73వ కీర్తనలో ఆ మోసపోయిన వ్యక్తి గురించి బైబిల్ రాయబడింది. కీర్తన గ్రంథం 73వ కీర్తన. ఆసాపు అనే వ్యక్తి మనకి కనబడుతూ ఉంటాడు. ఈ ఆసాపు అనే వ్యక్తి అసలు తన ఆలోచన గురించి ఇక్కడ రాశాడు. చదవండి.
ఇశ్రాయేలీల ఎడల శుద్ధ హృదయుని ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పిపోయాను, నా అడుగులు జారటానికి సిద్ధమైపోయింది. భక్తిహీనుల క్షేమము. ఆసాపు ఏమన్నా భక్తి చేస్తున్నాడు. భక్తి చేసే ఆసాపు ఎవరి వైపు చూస్తున్నాడంటే భక్తి చెయ్యని వారికి వెళ్ళే చూస్తున్నాడు. భక్తి చేసేవాడు భక్తి చెయ్యని వాడికి వెళ్ళి నువ్వు చూడకూడదు. ఆసాపు అలాగే చూశాడు. చూసేమంటాడంటే భక్తిహీనుల క్షేమము నా కంట పడినప్పుడు ఆ వాళ్ళ గర్వించే విధానాన్ని బట్టి నాకు అసూయ వచ్చింది. ఎందుకంత బాధ? నువ్వు భక్తి చేసుకుంటున్నావు, భక్తి చేసే నీవు నేను ఫలించాలి. దేవుడు నన్ను రక్షించుకున్నాడు, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడే నన్ను ఆకర్షించకపోతే నేను దేవుని దగ్గరికి రాను. ఆయన రక్షణ అనుభవం నేను ఉన్నాను. నా పాపాలు ఆయన క్షమించాడు. నేను బాప్తిజం పొందాను. నేను ప్రభు కొరకు బతకాలి. అది చావైనా అది బ్రతుకైనా నేను దేవుడి కొరకే బ్రతకాలి. అది కరువైనా ఖడ్గమైన వస్త్రహీనతైనా ఉపద్రవమైన నేను ప్రభు కొరకే బ్రతకాలని భక్తి చేసేవాడు కరువులో దేవుని వైపే చూడాలి, వస్త్రహీనతలో దేవుని వైపే చూడాలి, ఉపద్రవములో దేవుని వైపే చూడాలి, కష్టాల్లో దేవుని వైపే చూడాలి, నష్టాల్లో దేవుని వైపే చూడాలి. దేవుని వైపు చూడవలసిన ఈ భక్తి చేసే ఈ వ్యక్తి ఎవరి వైపు చూశాడంట? భక్తిహీనుడు వైపు చూశాడు. భక్తిహీనులు ఎలాగున్నారంటే నిర్జల మేఘములాగా ఉన్నారు. వర్షం లేని మేఘం. మృగములంటే వారిగా ఉన్నారు. దొంగ మెట్టలుగా ఉన్నారు. ఎత్తు పల్లాలుగా వాళ్ళు కనబడుతూ ఉంటారు. నువ్వు కాలు జాగ్రత్తగా అయిపోతే ముందు పడతావు. దొంగ మెట్టల వలె ఉంటారు వాళ్ళు. భక్తి చేసే ఈ వ్యక్తి భక్తి చేయని ఈ వ్యక్తికి వెళ్ళి చూస్తున్నాడు. భక్తి చేసే ఈ వ్యక్తి భక్తుల వైపు చూడాలి, దేవుని వైపు చూడాలి. భక్తులు బాధలు పడ్డారు, కష్టపడ్డారు, నూరంతల ఫలాన్ని పొందారు, దేవుని కొరకు మహిమకరంగా జీవించారు, అద్భుతంగా జీవించారని భక్తి చేసిన బిడ్డల వైపు చూడాలి, దేవుని వైపు చూడాలి. భక్తి చేసేవాడు భక్తి చేయని వాడి వైపు చూడకూడదు. నేను ప్రార్థన చేస్తున్నానండి, నేను బుధవారం ప్రార్థన చేస్తున్నాను, శనివారం ఉపవాసం ఉంటున్నాను, ఆదివారం ఆరాధన చేస్తున్నాను, బల్లారాధనలో పాల్గొంటున్నాను, దశంభాగాలు ఇస్తున్నాను, నా ప్రథమ కానుకలు తీసుకెళ్తున్నాను, నా ప్రథమ ఫలాలు తీసుకెళ్తున్నాను, పండిన పట్టణం నుండి ప్రథమ ఫలం తీసుకెళ్తున్నాను, ఎన్నో చేస్తున్నాను. నేను ఇన్ని చేసే నేనేమన్నా బాధలు పడుతున్నాను. అసలు భక్తి చేయనుడు బాగా ఉన్నాడు, గుండ్రాయిలాగా అని నువ్వు అనుకుంటావు. నువ్వు అలా చూడకూడదు. నువ్వు అలా చూడకూడదు. ఎవరి వైపు నువ్వు చూడాలంటే భక్తి చేసే నీవు భక్తుల జీవితంకి వెళ్ళే చూడాలి. వాళ్ళు ఎలాగ విశ్వాసంలో బలం పొందారో, వాళ్ళకి ఎదురైన పరిస్థితుల్లో దేవుడిని ఎలా ఆనుకున్నారో, దేవుడు వాళ్ళకి ఎలా జీవించాడో నీవు ఆ పరిస్థితిని చూడాలి. కానీ భక్తి చేయని వాళ్ళకి వెళ్ళి నువ్వు చూడాల్సిన అవసరం ఏమీ లేదు. నువ్వు చూస్తున్నావు అంటే అర్థం ఏంటంటే నీ జీవితంలో భక్తి జీవితంలో నీవు లేవు అని అర్థం. భక్తిలో నువ్వు లేవు అని అర్థం. భక్తి చేసే నీవు భక్తిహీనుల వైపు నువ్వు చూడకూడదు. భక్తిహీనులు ఎలాగున్నారో నువ్వు గమనించాలి. వాడు నిర్జల మేఘము లాంటి వారు. మేఘం వచ్చింది, వర్షం కురవదు. దొంగ మెట్ట వలె ఉంటారు, మృగము వలె ఉంటారని యోధా పత్రికలో రాయబడి ఉంది. ఈ భక్తి చేసే ఈ వ్యక్తి భక్తి చేయని ఈ వ్యక్తికి చూసినప్పుడు ఎలాగుందంటే ఆయనకంట అసూయ వచ్చిందంట. ఎవరికి అసూయ వచ్చింది? భక్తి చేసే ఆసాపుకి భక్తి చెయ్యని వారి మీద అసూయ వచ్చింది. ఎందుకు వచ్చింది? ఆ భాగం చదవండి. అసూయ పడితే ఎందుకు పడ్డాడో ఆ భాగమే చదవండి. ముందు చదవండి. అది భక్తిహీనుల క్షేమము. ఏమండి? భక్తి చేసే వ్యక్తి ఎవరి క్షేమం చూశాడు? భక్తిహీనుల క్షేమము చూశాడు.
అంటే భక్తిహీనుని క్షేమం చూశాడంటే అప్పుడు ఈయనకేమి లేనట్టు? చెప్పండి, ఈయనకేమి లేనట్టు? ఈయనకేమి లేనట్టండి. భక్తిహీనుల క్షేమము ఆసాపు చూశాడంటే ఈయనకేమి లేనట్టు? క్షేమము లేనట్టు. నాకేమైనా క్షేమం లేదు, ఈయనకేమైనా క్షేమం ఉంది. నాకేమైనా క్షేమం లేదు, ఈయనకేమైనా క్షేమం ఉంది. నేనేమైనా ప్రార్థన చేస్తున్నాను, ఈయనేమైనా ప్రార్థన చేయట్లేదు. నేనేమైనా ఉపవాసం అంటున్నాను, ఈయనేమైనా ఉపవాసం అంటున్నా. నేనేమో రక్షింపబడ్డాను, ఈయనే రక్షింపబడ్డా. నేనైతే దశంభాగం ఇస్తున్నా, ఈయన దశంభాగం ఇవ్వట్లా. నేను ఆరాధన చేస్తున్నా, ఈయన ఆరాధన చేయట్లా. ఇన్ని చేయని ఈ వ్యక్తి ఏమన్నా క్షేమంగా ఉన్నాడు, ఇన్ని చేసే నేనేం లేను, క్షేమంగా లేను. కారణం ఏంది? ఇది కొట్టుకుంది ఆయన. అంతేగాండి, అంతేగా. సింపుల్ గా మీకు అర్థమయ్యే భాషలో చెబుతారు. స్నానానికి అందరూ ఒక సోప్ వాడుతున్నారు, ఒకే సోప్ వాడుతున్నారు. కొందరేమన్నా వాడిన సోపును బట్టి ఏమన్నా మెరుగ్గా ఉంటున్నారు. నీవేమన్నా మెరుగు రావట్లేదు. అక్క ఏం సోపు వాడుతున్నా, అంత తలతలలాడుతున్నారు, ఏం సోపు వాడు అడగవాళ్ళు. ఆ సోప్ కొనుక్కొని నువ్వు తలతలలాడు, ఆ సోప్ కొనుక్కొని తలతలలాడు. ఎందుకంటే ప్రభు మనల్ని అలా చేశాడు. అందుకే మనం ఎట్టగుంటాం అట్టగుంటాం, అంతే. దేవుడిని పెట్టిన ఒరిజినల్ రంగు ఎక్కడ పోయింది? ఒరిజినాలిటీ పోయిందండి. సరే, నువ్వు రక్షింపబడ్డావు, బాప్తిజం పొందావు, ప్రభువుని వెంబడిస్తున్నావు, నమ్మకంగా ఉన్నావు, వేగుందాన ప్రార్థన చేసుకుంటున్నావు, రాత్రి వేళ ప్రార్థన చేసుకుంటున్నావు, వాడు మంచం మీద నుంచి లేకపోతే దెయ్యాలు అవుతాయని భయంతోనన్నా చేస్తున్నావు. ప్రార్థన కూడా దేనికి చేస్తున్నావు తెలుసా? చేయకపోతే ఏమో వచ్చి తొక్కుతాయేమో దయ్యాలు. దేవుడికి భయపడతావు అక్కడ పెట్టు, దెయ్యాలకి రాత్రి పూట దారకంగా వెళ్తుంది. ఆ కుక్కలో అద్దు పొద్దు లేకుండా అది నా ఇంటి ముందే వెళ్తుంది. జీలక పెట్టామని ఈ చెట్లు వదిలిపెట్టలేదు. ఏ చెట్టు? జీలక పెట్టామని చెట్లు వదిలిపెట్టలేదు. కుక్కలేమని ఎక్కడే వెళ్తుంది అని ఆడికి భయపడన్నాను. మాకు దేవుడికి నువ్వు భయపడాల్సింది. అసలు మనుషులు ఎలా ఉన్నారంటే భయపడవలసిన వారికి భయపడకుండా భయపడని వాటికి భయపడుతున్నారు. అందుకే మనుషులకి ఏమి రావట్లేదు? దీవెనలు రావట్లా. నేను చాలా విషయాలు చెప్పాలి, క్లుప్తంగా చెబుతా. మీరు అందుకని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. భక్తి చేసే ఈ వ్యక్తి భక్తి చెయ్యని ఈ వ్యక్తికి వెళ్ళే చూస్తుంటే ఈ వ్యక్తి ఎలా ఉన్నాడంట? క్షేమముగా ఉన్నాడు. ఈ వ్యక్తి క్షేమంగా ఉన్నాడంటే దాని అర్థం ఏంటి? ఈ వ్యక్తి ఏమి లేడు, క్షేమంగా లేడు. చదవండి కింద బాబు. వాళ్ళు క్షేమంగా ఉంటారు, గర్వంగా ఉంటారు. నేనేమైనా గర్వాన్ని నడుచుకొని నేను జాగ్రత్తగా ఉండా. వాళ్ళు గర్విష్ఠులుగా ఉన్నా కూడా వాళ్ళు క్షేమంగా ఉన్నారు. నాకు ఏమో చేస్తుందంటే మత్సరం వచ్చేస్తుంది, అసూయ వచ్చేస్తుంది. ఎవరు చూడమన్నారు అబ్బాయి? ఆసాబు. ఏమై ఆసాబు? ఎవరు చూడమన్నారు నిన్ను? నిన్ను ఎవరు చూడమన్నావంటే భక్తులు చూడాలా? నువ్వెవరు చూడాలి? దేవుడు చూడాలా? నువ్వు దేవుడిని చూడకుండా భక్తులు చూడకుండా ట్రాక్లోకి వెళ్ళిపోయి ఎవరిని చూసావు? నువ్వు భక్తి ఎవరు చూసావు? అసూయ వచ్చేసిందంట భక్తి చేసేవాడు. అసూయ రాగలే ఈయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. మనుషులకి సొంత నిర్ణయాలు ఎక్కువ ఉంటాయి. మనుషులకి సొంత నిర్ణయాలు ఎక్కువ ఉంటాయి. లోతు సొంత నిర్ణయం తీసుకుని సుధమగుమనికి వెళ్ళి బాధపడ్డాడు. మనుషులు సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. మనిషికి ఏదైనా బాధ వచ్చినా ఇరుకొచ్చినా సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. దేవుని పాదాల దగ్గర ఉండటం నేర్చుకోవాలి. ఆయన పాదాల దగ్గర కానీ మనం ఉన్నట్లయితే అక్కడ ఆయన ఏ పాఠాలు నేర్పుతాడో, ఎలాంటి సహాయం పంపిస్తాడో మనం కనిపెట్టుకొని ఉండాలి. దేవునికి స్తోత్రం. అయితే ఈ వ్యక్తి బాధ రాగలే ఈయన సొంత నిర్ణయం తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు అక్కడ రాయబడింది, చదవండి. గర్వించిన వారిని బట్టి నేను మచ్చన పడితిని,
మరణమందు వీళ్ళకి వ్యాధులు లేవు, వాళ్ళు చాలా పుష్టిగా ఉన్నారు, ఇతరులకు కలిగే ఇబ్బందులు భక్తిహీనులు కలగటం లేదు, ఇతరులకు పుట్టినట్టుగా వాళ్ళకి ఏమి బాధలు కలగటం లేదు. కావున భక్తిహీనులు ఎలా ఉన్నారంటే గర్వాన్ని కంఠహారం వలె వారు ధరించుకొని ఉన్నారు, వస్త్రము వలె వారు బలత్కారాన్ని ధరించుకొని ఉన్నారు, ప్రభు చేత వారి కన్నులు మెరకలెక్కినియి, వారి హృదయాలోచనలు కొట్టొచ్చినట్లుగా బయటికి కనబడుతున్నాయి, ఎగతాళి చేయొచ్చు, బలత్కారం చేత జరుపు కీడును గురించి వారు మాట్లాడుకుంటున్నారు, గర్వంగా మాట్లాడుకుంటున్నారు. నేను ఇలాగున్నా కానీ వాళ్ళే తట్టకపడి ఉంటున్నారు అని వాళ్ళు గర్వంగా మాట్లాడుకుంటున్నారు. ఆకాశము తట్టు వాళ్ళు ఎప్పుడు కన్నులు ఎత్తరో వాడు నాలుక దేవుడి గురించి ఆలోచించేది కానీ భూ సంచారం చేస్తుంది. వారి జనము వారి పక్షమును చేరుతున్నారు. దేవుడికి ఆలోచన లేదా? ఈ వ్యక్తి అన్నాడు, ఎంత చిత్తాబుద్ధులు, ఎంత పరిస్థితి పెడుకుంటే దేవుడికి ఆలోచన ఏం లేదా? అసలు మహోన్నతునికి తెలియదా అని వీళ్ళు అనుకుంటున్నారు. ఎవరు అనుకుంటున్నారు? భక్తి చేసే ఆసాపు ఎంత చూశాడు చూడండి, వీళ్ళ పరిస్థితిని ఎంత చూశాడు చూడండి. వీళ్ళ పరిస్థితి ఎంత గర్వంగా ఉన్నా, వస్త్రాన్ని బలత్కారంలాగా ధరించుకున్నా, గర్వాన్ని కంఠహారంలాగా ధరించుకున్నా, వాళ్ళు ఇష్టానుసారంగా జీవించినా కూడా వాళ్ళు క్షేమంగా ఉన్నారు. మేమేమైనా ఇలా ఉన్నాం, దేవుడికి ఏమైనా తెలివి లేదా? ఇదిగో ఇంటివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనాన్ని వృద్ధి చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈయన ఆఖరమంట కాకరగా సలిమంట దగ్గరికి వెళ్ళిన తర్వాత, మన సలిమంట దగ్గర నుంచి లేచి వెళ్ళిపోయేటప్పుడు, రబాయ్ సలిమంటకు అందరూ చేసాము, గడ్డి తీసుకొచ్చాం, ఆ లైన్లో లాక్కొచ్చాం, ఈ వాములో లాక్కొచ్చాం, ఎవరు చూడకుండా వేసాం, చలి కాసుకున్నాం. ఇక చలి కాసుకుని వెళ్ళిపోయేటప్పుడు ఎంత గడ్డి ఉంటే అంత గడ్డి తీసుకెళ్ళి ఏం చేస్తారంటే ఆ మంటలు వేసి ఆఖరమంట ఏందమ్మా ఏకాయి సరే మీకు ఎంతవరకు అర్థం ఆఖరమంట. ఈయన కూడా అదే అంటున్నాడు, ఆఖరమంట చెప్పండి, ఆఖరమంట చెప్పండి అమ్మా. ఏంటి తెలుగు యువత ఆఖరమంట? ఎప్పుడు నువ్వు కాకరకాయ ఒక పత్రిక చెబుతున్నా. ఈయన అనుకున్నాడు ఆఖరమంట కాకరకాయ అనుకున్నాడు. ఏమనుకున్నాడు? చదవండి అన్నమాట. నా హృదయాన్ని నేను పరిశుద్ధపరుచుకొని ఉండటం. అబ్బా ఎంత ఆలోచనకు వచ్చాడు చూడండి, ఎంత దిగజారిపోయాడో చూడండి. నా హృదయాన్ని నేను పరిశుద్ధపరుచుకొని ఉండటం వ్యర్థమే. ఎందుకు? వాళ్ళు ఏమన్నా హృదయాన్ని పరిశుద్ధపరచుకోలేదు, వాళ్ళు ఏమైనా క్షేమంగా ఉన్నారు, ఇష్టానుసారంగా ఉన్నా కూడా వాళ్ళు బాధలేనట్టు ఉన్నారు. నేనేమన్నా హృదయాన్ని పరిశుద్ధపరుచుకున్నాను, నాకేమైనా క్షేమం లేదు, నాకేమైనా బాధలు కలుగుతున్నాయి. అందువల్ల నేను ఆఖరమంట కాకరగాయలాగా ఒక నిర్ణయం తీసుకున్న. ఆఖరిలో ఏమి నిర్ణయం తీసుకున్నాడు ఆసాపు? ఏమి నిర్ణయం తీసుకున్నాడంటే నా హృదయాన్ని పరిశుద్ధపరుచుకొని ఉండటం వ్యర్థమే. అటు తిరుగు కాలు పట్టినట్టు. నా హృదయాన్ని పరిశుద్ధపరచుకోవడం వ్యర్థం అంటే తిరగరా బాబు కాలు పట్టినట్టు. నా హృదయాన్ని నేను పరిశుద్ధపరచుకొని ఉండటం వ్యర్థమే. నా చేతులు కడుక్కొని నిర్మలుడునై ఉండటం వ్యర్థమే. అసలు ఈయన బాధ ఏంది? ఈయన బాధ నిద్ర లేచేదానికి ఏం వార్త వినబడుతుంది? నాకు శుభకరమైన వార్త వినబడటంలా, బాధాకరమైన వార్తలే వినబడుతున్నాయి. ఈయన బాధ అంతా ఏంటంటే, నేను నిద్ర లేచేదానికి దినమంతయు నాకు బాధలు వస్తున్నాయి. మొదలస్తు కూడా ఈ రోజు లేచి నేను ముఖం చూసా, అందువల్ల అసలు ఈ రోజు అంతా గొడవలే. ఎవరు ముఖం చూస్తే గొడవలు వస్తాయండి? ఎవరు ముఖం చూస్తే గొడవలు వస్తాయి? ఏం మాటలేండి. కొంతమంది విధవరాడుగా ఉన్న వాళ్ళు ఎదురొస్తే ఏందో ఈ వీళ్ళు ఎంత పెద్ద ఫీల్ అవుతా ఉంటారు. నేను ప్రతిరోజు నా వివాహం కాకముందు వాళ్ళని చూసేవాడిని.
వాళ్ళే తరుడుగా ప్రార్థన చేస్తూ ఉండేవాడు. వాళ్ళు ఎదురొస్తే ఏమైంది? శుభమే అన్ని. నీకు అశుభాన్ని ఎందుకు అనుకుంటున్నా? మిత్రాలు ఎత్తుతా ఇది పులిసి నువ్వు అట్లాగే ఏ కాయ ఉంటుంది ఆరు బొక్కరాయి ఆరు బొక్కరైనా ఎర్రగా టమాటలాగా ఏదమ్మా సరే మీరు ఇంకెళ్ళి అనుకోండి ఆరు బక్రా పండ సరే ఆరు బక్రా పండు వీళ్ళంట ఆరు బక్రా పండు అంట వాళ్ళంట మామూలుగా ఇదంట మేము మునిశ్రీలు పడ్డాడు అసలు మేము చూడడం ఏమైందా నీకు పోయాక ఏమైంది నీకు అసలు ఏమైంది అన్నా నేను మనుషులు ఎంత తెలివిగా ఉంటారంటే ఆ తెలివి ఆ నాశనం చేస్తారు. భార్యలు చనిపోకుండా భర్తలు చనిపోకుండా భూమి మీద ఉంటారండి. ఏదన్నా ఎదురు దెబ్బ తగిలి ముందున్న 2 పళ్ళు ఊడిపోయి కింద పడితే ఆయన ఎదురొచ్చాడు అందుకే జరిగింది. నాకు ఆమె ఎదురొచ్చింది అందుకే జరిగింది కాదు, ఆ రోజు నీకు జరగాల అందుకే జరిగింది. ఈ భక్తి చేసే ఈ ఆసాపు ఏమనుకున్నాడంటే నా హృదయాన్ని పరిశుద్ధపరుచుకొని ఉండటం వ్యర్థమే. మరి పరిశుద్ధపరచుకోవడం వ్యర్థం అంటే నా హృదయాన్ని అపవిత్రం ఉంచుకుంటే నా కాలు పట్టినట్టుగా నేను తిరగవచ్చు. తిరగరా? ఎవరు వద్దన్నారు నిన్ను? నా హృదయాన్ని పరిశుద్ధపరుచుకున్నట్టు వ్యర్థమే. నా చేతులు కడుక్కొని నిర్మలంగా అంటే పరిశుద్ధంగా ఉండటం వ్యర్థమే. దినమంతా నాకేమన్నా బాధ కలుగుతుంది, వీళ్ళకేమన్నా ప్రతిరోజు క్షేమం కలుగుతుంది. ఎవరు చూడమన్నారు నిన్ను? భక్తి చేసే నిన్ను ఎవరు చూడమన్నారు? భక్తి చేసే నీవు భక్తుల వైపు చూడాలి, భక్తి చేసే నీవు దేవుని వైపు చూడాలి. శిష్యులు అంటారు, ప్రభువా మా వలలు దోనె మా జీవనోపాధి ఏంటంటే వల, మా జీవనోపాధి ఏంటంటే దోనె, ఇవన్నీ వదిలిపెట్టమన్నావు. మా కుటుంబం పిల్లలు ఎలా పోషించబడతారయ్యా? దేవా మేము లెగిస్తేనే సముద్రం మీద ఆధారపడేవాడు, మేము లెగిస్తే సముద్రం మీద వచ్చే ఆ చేపలతో పోషించబడేవాడు. ఇప్పుడు వల వదిలిపెట్టమన్నాం, ధోని వదిలిపెట్టమన్నాం, అసలు ఆ సముద్రాన్ని కూడా వదిలిపెట్టమన్నాం. మేము ఎలా బ్రతుకుతాం ప్రభువా అంటే ప్రభు అన్నాడు, ఇహమందు హింసలతో పాటు 100 ఆశీర్వాదం పొందుతారు. ఒక ఇల్లు వదిలిపెడితే 100 ఇళ్ళు సంపాదిస్తారు. ఒక తండ్రిని వదిలిపెడితే 100 మంది ఆదరించే తండ్రులు లాంటి వాళ్ళని ఇస్తాను. ఒక తల్లిని వదిలిపెడితే 100 మంది తల్లులను ఆదరించే వాళ్ళని ఇస్తాను. ఒక అన్నను వదిలిపెడితే 100 మంది అన్నలను ఆదరించే వాళ్ళని ఇస్తాను. ఒక అక్కను వదిలిపెడితే 100 మంది అక్కలను ఆదరించే వాళ్ళని ఇస్తాను. ఇహమందు హింసలతో పాటు ఈ ఆశీర్వాదాలు మీకు వస్తాయి అన్నాడు. దేవునికి స్తోత్రం. హింస లేకుండా శ్రమ లేకుండా ఆశీర్వాదాలు ఎవరికైనా రావు. కష్టపడకుండా దీవెన రాదు, బాధలు లేకుండా దీవెన రాదు, హింస లేకుండా కష్టాలు లేకుండా ఆశీర్వాదాలు రావు. ఈ భక్తి చేసి ఆసాపు తాను ఏమనుకుంటాడంటే వీళ్ళకి మరణమందు యాతలు లేవు, వీళ్ళ కళ్ళు ఏమైనా మెరకెక్కున్నాయి, వీళ్ళు ఏమైనా బలత్కారాన్ని వస్త్రాలాగా ధరించారు, గర్వాన్ని కట్టహారంలాగా ధరించారు, కాబట్టి వీళ్ళు క్షేమంగా ఉన్నారు. నేనేమన్నా ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను, నేను దినమెల్లా దేవుని స్తుతిస్తున్నాను, నాకేమైనా ప్రతి ఉదయం ఏమైనా లెగంగులే బాధలు కనబడతా ఉన్నాయి, అందువల్ల నేను హృదయాన్ని పరిశుద్ధపరచుకునడం వ్యర్థమో. సొంత నిర్ణయం తీసుకుంటాడు అయ్యగారు. పరిశుద్ధపరచుకోవడం వ్యర్థమో, నా చేతులు కడుక్కోవడం వ్యర్థమో, భక్తి చేయటం వ్యర్థమో అని సొంత నిర్ణయంలోకి వెళ్ళిపోయాడు, డైనమాలోకి వెళ్ళిపోయాడు, అట్టడికి వెళ్ళిపోయాడు భక్తిలో. మరి ఏం చేస్తావు ఆసాపు? చేతులు కడుక్కొని ఉంటావు వ్యర్థం అన్నావు, హృదయం కడుక్కొని ఉంటావు వ్యర్థం అన్నావు. మరి ఏం చేస్తావు? ఏం చేయాలని? అయితే నాకు ఆవిడ గురించి తలుసుకున్నప్పుడల్లా ఆయాసం. ప్రతి మనిషి ఒక్కోసారి ఆయాస పడతా ఉంటారు. ఆసాపు ఇతరుల మీద ఆయాస పడుతున్నాడు. భక్తి చేసే ఆసాపు భక్తి చేయని వాళ్ళకి చూసి ఆయాస పడుతున్నాడు. ఆయాసం ఎక్కువైపోతుంది ఆసాపుకి. అప్పుడు ఏం చేశాడంటే, ప్రభువా నేను ఆఖరిగా ఒక నిర్ణయం తీసుకుంటున్నాను,
నేను నీ సన్నిధానంలో ప్రార్థన చేస్తాను. అసలు భక్తిహీనుల యొక్క విధానం నాకు చూపించని ఆయన ప్రార్థనలోకి వెళ్ళాడు. ఆ మాట చదవండి. అది ఎన్నో వచనం? 16వ వచనం. 73వ కీర్తన 16వ వచనం. అయినను దేనిని తెలుసుకోవాలని? అసలు వీళ్ళెందుకు ఇట్టా ఉన్నారు, నేనెందుకు ఇట్టా ఉన్నాను, అసలు తేడా ఏంది? అయినను దీనిని తెలుసుకొనవలెనని ఆలోచన చేసినప్పుడు నేను దేవుని యొక్క మందిరంలోనికి పోయి, ప్రభువా నేనేమన్నా ప్రతి ఉదయము శిక్ష బాధ అనుభవిస్తున్నాను, వీళ్ళేమన్నా క్షేమంగా ఉన్నారు, అసలు ఏంది తేడా, అసలు ఈ ట్రబుల్ ఏంది, దీనికి కారణం ఏంది అని దేవాలయంలోనికి వెళ్ళి నేను వారిని గురించి, వారి అంతముల గురించి ధ్యానించు వరకు ఈ భక్తులు క్షేమంగా ఉండటం ఏంది అనే విషయం నేను నా మనసులో వచ్చినప్పుడల్లా నాకు ఆయాసముగా ఉండెను. ఈయన ప్రార్థనలోకి వెళ్ళిపోయాడండి. ఎవరు? ఆశా ప్రార్థనలోకి వెళ్ళాడు. దేనికోసం ప్రార్థనలోకి వెళ్ళాడు? ప్రభు నన్ను బలపరచయ్యా, నా కుటుంబాన్ని రక్షించయ్యా, నా బిడ్డలు రక్షించయ్యా, నా సోదరులను రక్షించయ్యా, నా రక్త సంబంధం రక్షించయ్యా, నా సంఘానికి జ్ఞాపకం చేసుకోయ్యా, నా ఆత్మీయులకు జ్ఞాపకం చేసుకోయ్యా, దేశానికి జ్ఞాపకం చేసుకోయ్యా, నాయకులకు జ్ఞాపకం చేసుకోయ్యా, ప్రజలకు జ్ఞాపకం చేసుకోయ్యా అని ప్రార్థన చేయవలసిన ఆశకు ఈ ప్రార్థన ఏమి లేదు ఆయన దగ్గర. ఇక ఆయనలో ఉన్న మైండ్ అంతా ఒకటే, ఏముందంటే వీళ్ళు ఎందుకు క్షేమం అంటారు, నేనెందుకు లేదు, దాని గురించి ధ్యానం చేసేంత వరకు నాకు ఆయాసముగా ఉండెను. చదువు. ప్రార్థన అంటే దేవుడు ఒక దర్శనం ఇచ్చాడంట. ఏమని దర్శనం ఇచ్చాడంటే, నిశ్చయముగా నీవు వారిని, ఎవరిని? భక్తిహీనులను, నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటునే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు, క్షణమాత్రములోనే వారు పాడైపోతున్నారు, మహా భయము చేత వారు కడబట్టుకు నశించుచున్నారు. మేలు కొనినవాడు తాను కన్న కళను మర్చిపోయినట్లుగా వాళ్ళ లైఫ్ అలా ఉంటుంది. నేనైతే నీ చేతిలో ఉన్నాను. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పడబడదాం. దేవునికి స్తోత్రం. అర్థం కానడు పెట్టండి. మీ అందరికి అర్థమైందా? భక్తి చేసే ఈయన ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఒక దర్శనం ఇచ్చాడంట. వాళ్ళు ఏమన్నా కాలు జారి లోయలో పడినట్టున్నారు. దేవా నేనైతే నీ చేతిలో ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనైతే నీ చేతిలో ఉన్నానయ్యా. మిగతా భాగం రేపు చెబుతాను. ఎక్కువ తక్కువ ధ్యానించుకోవడానికి తక్కువ పెడితే గ్రైండర్ కూడా తిరిగి మిక్సీ అయిపోయి అరాయిపు తొందరగా అయింది. ఎక్కువ పెడితే అరాయిపు కాకుండా మిక్సీలు పాడైపోతాయి. అందువల్ల తక్కువ తీసుకోండి. మీకు మిగతా భాగం రేపు చెబుతాను. భక్తిహీనులు ఎలా ఉన్నారంటే ఫలము లేని చెట్లు వలె ఉన్నారు. భక్తి చేసే నీవు భక్తిహీనులను పరీక్షించాలంటే తెలుసుకోవాలి తప్ప వాళ్ళ క్షేమాన్ని చూసి నీవేదో బెంబేలు ఎత్తకూడదు. భక్తిహీనులు మృగమును పోలి ఉన్నారు. భక్తిహీనులు దొంగ మెట్టవలే ఉన్నారు. భక్తిహీనులు నిర్జలమైన మేఘములాగా ఉన్నారు. వాళ్ళ వైపు నువ్వు చూడకూడదు. ఫలించే చెట్టుగా నువ్వు ఉండాలంటే ఎలా ఉండాలి? భక్తిహీనుల యొక్క ఫలము లేని చెట్టు ఎట్లా ఉందో రేపు చెప్తాను. దేవుడి మాటలు దీవించను గాక. తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా యేసయ్యా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. పలు రకాలుగా పరిశుద్ధాత్మ దేవుడా మమ్మలను, మా హృదయాలను తడుతూ ఉన్నారు. పలు విధాలుగా మమ్మల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నారు. మీ వాక్యము సత్యము కనుక, వాక్యము మీది కనుక
వాక్యానికి లోబడే మనసు పరిశుద్ధాత్మ ఎవరికైతే ఉండిద్దో వారికి లోబడే మనసు ఉండిద్ది నాయన. వాక్యానికి లోబడే మనసును మీ బిడ్డకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అట్టి మార్గంలో మీ బిడ్డలు నడిపించమని వేడుకుంటున్నాను. భక్తి చేసే భక్తుల వైపే చూడాలి కానీ దేవుని వైపే చూడాలి కానీ భక్తి చేయని వారి వైపు చూస్తే వాళ్ళ క్షేమం కంటబడినప్పుడు ఆయాసం వ్యసనం కలుగుతుంది అన్నాడు. వాళ్ళంతా తెలుసుకునేంత వరకు అసలుకి వాళ్ళ యొక్క గురించి వివరణ మీ దగ్గరుండి ఆ దర్శనం చూసేంత వరకు ఆయాసం తగ్గల భక్తుడి. ప్రభువా, భక్తులుగా ఉన్నవారు భక్తుల వైపే చూడాలి కానీ మీ వైపు చూడాలి కానీ భక్తిహీనుల వైపు చూడకూడదు. వాడు నిర్జల మేఘమును పోలి ఉన్నారు, దొంగ మెట్టవలే ఉన్నారు, మృగములంటి వాడు. అలాంటి వాళ్ళ వైపు చూడకుండా మీ వైపు చూసి ప్రయాణం చేసే భాగ్యాన్ని దయచేయమని, చేరి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు చొప్పున దీవించమని, క్షేమము ఆరోగ్యము కుటుంబాలకి దీవెన దయచేయమని, మీ బిడ్డలో పడుతున్న కష్టాన్ని చేతుల కష్టాన్ని దీవించండి. ఎక్కడ ఎవరు బలహీనలు కాకుండా కాపాడండి, భద్రపరచండి. కుటుంబాల్లో దీవెన దయచేయండి. పరిపూర్ణమైన ఆశీర్వాదాలతో నింపమని యేసయ్య నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.